నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రెస్టీజ్ ఐఐటి నీట్ అకాడమీ ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. శ్రీ సరస్వతి విద్యా సంస్థ అత్యుత్తమ బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని అభినందన. వలసలకు మారుపేరైన రాయలసీమ నేడు రాయల్ సీమగా ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిందన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రజల రుణం తీర్చుకుంటుందని వెల్లడి. కాపు సంఘం ప్రముఖ నాయకుడు వ్యాపారవేత్త తోటకూర వెంకట్రావు కన్నుమూత. నివాళులర్పించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, పలువురు ఆత్మీయ బంధుమిత్రులు. ఒంగోలు అంజయ్య రోడ్లో శ్రీ సరస్వతి విద్యా సంస్థలు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్టీజ్ ఐఐటి నీట్ అకాడమీని ఎమ్మెల్యే దామచల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రారంభించారు. విద్యార్థులకు అధునాతన క్లాస్ రూమ్ల ద్వారా అందించనున్న ఐఐటి నీట్ తరగతుల కోసం ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటుపై చైర్మన్ ఏవి రమణారెడ్డిని అభినందించారు. 9 ఏళ్ల నుండి శ్రీ సరస్వతి విద్యా సంస్థల ద్వారా వేలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ బోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని ఎమ్మెల్యే అభినందించారు. ఐఐటి నీట్ అకాడమీ ద్వారా భవిష్యత్తులో మరింత మందికి ఉన్నత విద్యను అందించడం ఖాయమని అన్నారు. శ్రీ సరస్వతి విద్యా సంస్థల ద్వారా మంచి ఫ్యాకల్టీతో బోధిస్తున్నారని డాక్టర్ సీతారామయ్య అభినందించారు. నీట్ ఐఐటి అకాడమీ ద్వారా విద్యార్థుల ఉన్నతికి మంచి బాటలు వేయాలని ఆకాంక్షించారు. డైరెక్టర్లు ఆవుల గణేష్ రెడ్డి, ఆవుల శంకర్ రెడ్డి, పలువురు ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. Its main job is transportation, carbon dioxide, metabolic waste, blood, the transport medium, through the body's living pump, heart valves, one-way gates. ఈరోజు సరస్వతి విద్యా సంస్థల అధినేత మన రమణారెడ్డి గారు ప్రత్యేకించి నిట్ అదేవిధంగా IIIT అకాడమీని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కూడా ప్రెస్టీజ్ బిల్డింగ్గా పేరు పెట్టడం, అదేవిధంగా విద్యా సంస్థల్లో 9-10 సంవత్సరాల నుంచి అనుభవంతో 350 మంది విద్యార్థులతో మొదలుపెట్టి ఈరోజు 6,000 మంది విద్యార్థుల దాకా ఎదగటం జరిగింది. అంటే ఒకసారి మనం గమనించాల్సింది ఆయన పట్టుదల, అదేవిధంగా స్టూడెంట్స్ని ఏ విధంగా మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి ఏ విధంగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాడు అనేది మనం గమనించుకోవాలి. ఈరోజు ఆయనతో పాటు పిల్లలు కూడా ఎదిగి పైకి వచ్చి వాళ్ళు కూడా ఇదే సంస్థలోనే ఒక్కొక్క బ్రాంచులు చూసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళ నాన్నకి చేరువుగా ఉంటూ వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా సంతోషమైన విషయం. ఒక్కొక్కళ్ళు ఆ సంస్థ కాకుండా పక్కదారులు పోవటం, లేకపోతే ఇంకో వ్యాపారాలు చేస్తానంటాం, అలాంటి అన్ని పరిస్థితులు బయట మనం చూస్తూ ఉంటాం. అలాంటిది కాకుండా వాళ్ళ నాన్న ఎస్టాబ్లిష్ చేసిన ఆ సంస్థని వీళ్ళు కూడా ఆయన వెనకాలే ఉంటూ ఆయన చెప్పింది చేస్తా ఈరోజు ఈ సంస్థని చాలా ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు ఇంతమంది విద్యార్థుల్ని 9-10 సంవత్సరాల నుంచి ఎంతోమంది కంప్లీట్ చేసి వెళ్ళారంటే, ఎంతోమందిని తీర్చిదిద్దారంటే ఈరోజు మనం ఎన్ని కూడా మన జిల్లాలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చదువుకునేటప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు అలవాటు చేయాలి మనం అని చెప్పేసి, కానీ ఇప్పుడుండే సిస్టంలో అడుగుతున్నారు అని చెప్పేసి మన రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి అన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఈరోజు ఈ బిల్డింగ్లో ఒక నిట్ కానీ IIIT కానీ మేజర్ కోర్సెస్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ర్యాంక్స్ కూడా ప్రత్యేకించి ఈ సంస్థలో చదువుకున్న వాళ్ళకు కూడా స్టేట్లో మంచి ర్యాంకులు కూడా రావటం కూడా మనం చూసాం. ఈరోజు నాతో పాటు మా సీతారామయ్య గారు, అదేవిధంగా చాలామంది పెద్దలంతా కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ విద్యా సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఎక్కువ మందికి ముందు తర భవిష్యత్తును చూపించే విధంగా ఈ విద్యా సంస్థ ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ
మన రమణారెడ్డి గారికి వాళ్ళ పిల్లలకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. సరస్వతి విద్యా సంస్థలు ఇంకొక బ్రాంచ్ ఐఐటి నీట్ అకాడమీ స్టార్ట్ చేసుకోవడం, అది కూడా మన ప్రియనేత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి హస్తాలతో ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషం. ఇలాగే మన రమణారెడ్డి గారు వారి పిల్లలిద్దరూ కలిసి ఇంకా ఎన్నో సంస్థలు అంటే సరస్వతి విద్యా సంస్థలు స్థాపించి పిల్లలకి బాగా డాక్టర్స్ అవ్వాలని అందరికీ కోరిక ఉంటుంది, మంచి ఇంజనీర్స్ అవ్వాలని కోరిక ఉంటుంది. కాబట్టి ఈ అకాడమీ ఇంకా 2-3 బ్రాంచ్లు పెట్టి ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బెస్ట్ విషయం. సరస్వతి విద్యా సంస్థల తరఫున ప్రిస్టేజీ క్యాంపస్ని ప్రారంభించాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, గౌరవనీయులు, సహృదయులు మా జననేత జనార్దన్ రావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఈ విద్యా సంస్థల్ని 9 years అయింది ఒంగోలులో స్టార్ట్ చేసి, మరి స్టార్టింగ్ నుంచే సార్ యొక్క సహాయ సహకారాలతోటి మేము ముందుకు వెళ్తున్నాము. మేము ముఖ్యంగా ఒంగోలులో ఈ విద్యా సంస్థను ప్రారంభించడానికి కారణము దూర ప్రాంతాలకు పిల్లలను పంపించలేక, లక్షల ఫీజులు కట్టలేక, అక్కడ హాస్టల్లో ఉండలేక, సరైన అకామిడేషన్ లేక బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో నా 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో గమనించి ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేసి మన ప్రకాశం జిల్లా ప్రజలకి వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళ పిల్లలకి మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేశాము. ఎవ్రీ ఇయర్ కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఒకరిద్దరు కాకుండా 10ల సంఖ్యలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, మరి 100ల సంఖ్యలో సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ మనం తీసుకురావడం జరిగింది. గుంటూరు, విజయవాడ కంటే కూడా మంచి విద్యను అందిస్తున్నామనే సదుద్దేశంతో గుంటూరు, విజయవాడ పోయే పేరెంట్స్ని, పిల్లలను కూడా ఎక్కువ మందిని ఆపగలిగి మరి ఒంగోలులో మరి ప్రకాశం జిల్లాకి విద్యారంగంలో వన్నె తెచ్చే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ప్రకాశం జిల్లాలో మంచి ఎడ్యుకేషన్ ఉందనే విధంగా మరి మనం కష్టపడటం జరిగింది. జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే మన గౌరవ సీఎం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన స్టూడెంట్స్ని, మన విద్యా సంస్థల్ని మరి ఆయన స్వతహాగా అభినందించడం జరిగింది. మరి మేము ఎప్పుడు కూడా మరి మన ఎమ్మెల్యే గారికి కానీ మరి సీఎం గారికి కానీ ఎప్పుడు కూడా మరి మేము మా విద్యా సంస్థల తరఫున మరి ఎప్పుడు సహృదయులుగా వాళ్ళకి మరి ఎప్పుడు సేవ చేసే కార్యక్రమాల్లో అన్ని రంగాల్లో మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ శ్రీధర్ రెడ్డి, ఎస్డీసీలు కళావతి, విజయజ్యోతి, డిపిఓ వెంకటేశ్వరరావులతో కలిసి కలెక్టర్ రాజాబాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వామి హనుమాన్ ఆశీస్సులు ప్రజలందరిపైన సంపూర్ణంగా ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ శోభాయాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సంతపేట వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. ప్రతి సంవత్సరం హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం గొప్ప శుభ పరిణామమని అన్నారు. హనుమంతుడి ఆశీస్సులతో నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంతపేట, రామ్నగర్, నెల్లూరు బస్టాండ్, కేశవస్వామిపేట మీదుగా నగర పురవీధుల్లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. భక్తుల శ్రీరామనామ స్మరణతో శోభాయాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓం
హనుమాన్ శోభయాత్రని ఈరోజు ఒంగోలులో ప్రారంభించడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం కూడా మన విహెచ్పి వాళ్ళు అదేవిధంగా వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా పోయినసారి కాక అంతకు ముందు సంవత్సరం కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి ఒక ర్యాలీగా నగరంలో అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన విషయం. ఒక క్రమశిక్షణగా అదేవిధంగా ఎప్పుడు కూడా హనుమాన్ ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో మన విహెచ్పి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ సంతపేటలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభిస్తారు. అది కూడా మన పోయినసారి కూడా మన దక్షిణామూర్తి గారు కూడా అప్పుడు కూడా పూజలు చేసి దానికి ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషమైన విషయం. హనుమాన్ స్వామి దయలు కూడా అందరికీ ఉండాలి. అదేవిధంగా అందరి ఆశీస్సులతోటి మన ఒంగోలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాం. ప్రతి సంవత్సరం గత 7 ఏళ్లుగా మన ఒంగోలు నగరంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మేళతాళాలతో, భాజ భజంత్రీలతో, అంబరాన్నంటే సంబరాలతో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాము. దానికి కారణం మన భగీరథ కెమికల్స్ జనరల్ మేనేజర్గా శ్రీ లింగమనేని వెంకటరామయ్య గారు మన దేవాలయాన్ని 30 లక్షలు పైగా వెచ్చించి దేవాలయం బాగా నిర్మించి మళ్ళీ జీర్ణోద్ధరణ చేశారు. అలాగే 10 లక్షలు ప్రత్యేకంగా ఖర్చు పెట్టి పూజలు, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు, హోమాలు, అన్న సందర్పణ, కళ్యాణము ఈ తదితర కార్యక్రమాలు చేయించారు వారు. ఒకప్పుడు వలసలకు మారుపేరైన రాయలసీమ కూటమి ప్రభుత్వం రాయలసీమగా మారిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. వలసలు పోయే పరిస్థితి నుండి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిందన్నారు. ఒంగోలు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు కూటమి ప్రభుత్వం రుణం తీర్చుకుంటుందని తెలిపారు. రాయలసీమలోని అన్ని జిల్లాల్లో 2 ఏళ్ల వ్యవధిలో 250 పరిశ్రమలు వివిధ స్థాయిల్లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వెళుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సింధూర్ ఆపరేషన్లో కర్నూలులో తయారు చేసిన డ్రోన్లు ఉపయోగించారంటే మనమంతా గర్వపడాల్సిన విషయమని అన్నారు. పరిశ్రమలకు పుట్టినిళ్ళైన మద్రాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకునే స్థితిలో ఉందని అన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఒంగోలులో నిర్వహించే శిక్షణా తరగతులకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరవుతున్నట్లు అధ్యక్షుడు సెకం శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ నాయకులు శివారెడ్డి, అమరసింహం తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడిలో చివరికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని కూడా దొంగలో దొక్కాడు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకి ₹1 కూడా వెచ్చించినటువంటి పాపాను పోలే. రాయలసీమకు సంబంధించి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. 250 పరిశ్రమల వరకు దాదాపు రాయలసీమలో అన్ని జిల్లాల్లో కొప్పర్తిలో తయారైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ప్రపంచానికంతా కూడా వెళ్తున్నాయి. కర్నూలులో తయారైనటువంటి డ్రోన్ ఏదైతే ఉందో సింధూర్ ఆపరేషన్లో మనం ఉపయోగించామంటే మనం ఎంత గర్వపడాలో సగటు ఆంధ్రుడిగా అంత గర్వపడచ్చు. ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ, రాయలసీమలో ఉపాధి కోసం వలసలు పోయేటువంటి స్థితి నుంచి ఉపాధి కల్పించేటువంటి స్థితికి ఈ ప్రభుత్వం చొరవ చూపింది అనేటువంటి విషయం మన కళ్ళ ముందర స్పష్టమవుతుంది. 5వ తరం ఫైటర్ జెట్లు కూడా ఇక్కడే ఉత్పత్తి అయ్యే విధంగా డిఆర్డిఓ ఆధ్వర్యంలో సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో కేంద్రానికి కూడా హార్టికల్చర్ హబ్గా తయారు చేసేటువంటి క్రమంలో ప్రపోజల్స్ అంతా పంపించడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించడం ద్వారా రాయలసీమ యొక్క రూపురేఖలు మారాలని, ప్రజల యొక్క స్థితిగతులు కూడా మారాలని చెప్పి ఆలోచనలో శరవేగంగా ఆమోదయోగం అవుతున్నటువంటి స్థితి.
విశాఖ మహానగరానికి చుట్టూతా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క భూములకి రెక్కలు వచ్చాయి. అక్కడ వస్తున్నటువంటి డేటా సెంటర్ కానీ లేకపోతే గూగుల్కి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇతరత్ర ఉక్కు నగరాన్ని కొత్తగా నిర్మించాలనేటువంటి ప్రక్రియలో జరుగుతున్నటువంటి పనులు జరుగుతున్నటువంటి తరుణంలో కానీ స్థాయి అధికారులు పరిశీలన చేసిన తర్వాతే వాళ్ళకి అర్హత ఉంటే ఇస్తారు, చనిపోయి ఉంటే తీసేస్తారు, డబల్ ఎంట్రీలు ఉంటే ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానాల ద్వారా ఎన్నికల వ్యవస్థ మరింత పారదర్శకంగా తయారవుతుంది. దీన్ని స్వాగతించాల్సింది పోయి దీని మీద ఒక అనుమానాలు రేకెత్తించడం సమంజసం కాదని చెప్పి కూడా మే నెల 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో జిల్లా ప్రశిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ నెల 21, 22 తారీఖులలో ప్రశిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్ గారు హాజరవుతారు. వారు హాజరైన తర్వాత మా యొక్క కార్యకర్త యొక్క వికాసం గురించి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాపు సంఘం ప్రముఖుడు, వ్యాపారవేత్త, సహృదయుడు తోటకూర వెంకట్రావు కన్నుమూశారు. 72 ఏళ్ల వెంకట్రావు ఉదయం నెల్లూరు బస్టాండ్ డిఆర్ఆర్ఎం హైస్కూల్లో వాకింగ్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. మిత్రులు హుటాహుటిన ఉపాస్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తోటకూర వెంకట్రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒంగోలు ఎన్ అగ్రహారానికి చెందిన తోటకూర బలరామయ్య, మహాలక్ష్మ దంపతుల కుమారుడు తోటకూర వెంకట్రావు చిన్ననాటి నుండి కష్టంతో అంచెలంచెలుగా ఎదిగి వ్యాపారవేత్తగా మారారు. ఆటో ఫైనాన్స్, భవన నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, కేబుల్ రంగంలో వ్యాపారాలు చేశారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపం, కాపు విద్యార్థుల వసతి గృహం నిర్మాణంలో కాపు పెద్దలు గాది శివయ్య నాయుడు తదితరులతో కలిసి ప్రముఖ పాత్ర పోషించారు. పలు దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఎంతో ఆప్యాయతగా, కలుపుకోలుగా, నిర్మలంగా మాట్లాడే తోటకూర వెంకట్రావు మరణం కుటుంబానికే కాకుండా సన్నిహితులకు తీరని లోటని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వెంకట్రావు కుమారుడు శ్రీకాంత్ మనోధైర్యంతో ఉండాలని ఓదార్చారు. వెంకట్రావు మరణ వార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున మిత్రులు, వ్యాపార ప్రముఖులు, సన్నిహితులు సంతపేటలోని మహాలక్ష్మి టవర్స్లో ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈరోజు సాయంత్రం సంతపేటలోని తమ నివాసం నుంచి అంతిమయాత్ర బయలుదేరి కమ్మపాలెం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుమారుడు తోటకూర శ్రీకాంత్ తెలిపారు.
ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. త్రివేంద్రంలో సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం సతీశన్తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వారిలో 14 మందికి తొలిసారి మంత్రులుగా అవకాశం కల్పించారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు రమేష్ చెన్నెతల, సన్నీ జోసెఫ్, మురళీధరన్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. యూడీఎఫ్లో భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు 5 మంత్రి పదవులు దక్కాయి. తిరువంచూర్ ఎమ్మెల్యే రాధాకృష్ణన్ స్పీకర్గా, షానిమోల్ ఉస్మాన్ను డిప్యూటీ స్పీకర్గా, జాన్ జోసెఫ్ను ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించారు. దీంతో పదవుల పంపకంలో మతాలను బ్యాలెన్స్ చేశారు. 10 ఏళ్ల తర్వాత కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. సతీశన్ ప్రమాణ స్వీకారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్, బీజేపీ కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్కు కర్ణాటక, తెలంగాణ డిప్యూటీ సీఎంలు డీకే శివకుమార్, మల్లు బట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. I now invite Shri P.K. Kunjalakutti, Minister Designate, to take the oath. വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. ఆన్లైన్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మందుల విక్రయాలను నిలిపివేయాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి 220/817 జీవోలను ఉపసంహరించుకోవాలని కోరుతూ 20వ తేదీన ఆల్ ఇండియా మందుల షాపులు బంద్ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు అసోసియేషన్ హాల్లో బంద్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టామని, అయితే కోవిడ్ వల్ల ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆనాడు ఆందోళన ఉపసంహరించుకున్నామని తెలిపారు. ఆన్లైన్లో మందుల విక్రయాల వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసయ్యే అవకాశం ఉందని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు చట్టవిరుద్ధమని అన్నారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మందులు దుకాణాలు యజమానులు ఈ బంద్లో పాల్గొంటున్నారని, 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు దేశవ్యాప్తంగా మందుల షాపులు బంద్ పాటిస్తున్నాయని తెలిపారు. ప్రజలు సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. 20వ తేదీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా హాస్పిటల్స్లో గల మందుల దుకాణాలు తెరిచి ఉంటాయని, అత్యవసర మందుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకోవాలని అన్నారు. మందుల దుకాణాల యజమానులు మందును జయప్రదం చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి శ్రీధర్, నగర అధ్యక్ష కార్యదర్శులు వెంకారెడ్డి, సత్యనారాయణ, రవి, కొల్ల మధు తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖున ఈ నెల 20వ తారీఖున ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు 12,40,000 మంది మందుల వర్తకులు కేంద్ర గవర్నమెంట్ ఏదైతే 817 జీవో అలాగే 220 జీవోకి నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఏదైతే 1940 డ్రగ్ యాక్ట్, 1945 డ్రగ్స్ రూల్స్కి విరుద్ధంగా ఆన్లైన్లో ఈ యొక్క కార్పొరేట్ సంస్థల్ని
ఇతర దేశాల నుంచి వచ్చే సంస్థల్ని మందుల్ని ఇతర వస్తువులు అమ్మినట్లు ఆన్లైన్లో అమ్మటం వల్ల ప్రజలకి ఆరోగ్య రీత్యా ప్రమాదం కాబట్టి దానికి నిరసనగా 2018లో కూడా మేము బంద్ నిర్వహించాం. కానీ ఇంతవరకు భారతదేశ ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్పు లేదు. ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి దీన్ని ఈ యొక్క 2 జీవోల్ని ఏదైతే 817, 220 జీవోల్ని వెంటనే ఉపసంహరించుకొని స్థానిక డాక్టర్స్ ఆధ్వర్యంలో వచ్చే ప్రిస్క్రిప్షన్స్కి ఫార్మాసిస్టులు ద్వారా కెమిస్ట్ షాపుల్లో మందులు అమ్మే సిస్టమ్ మళ్ళా తీసుకురావాలని, ఈ 2 జీవోల్ని వెంటనే ఉపసంహరించాలని, ఈ యొక్క అత్యవసర మందులకు మాత్రం మేము ఎక్కడా విఘాతం కలిగించకుండా అటాచ్డ్ డాక్టర్స్ దగ్గర ఉండే షాప్స్కి మాత్రం మినహాయింపు ఇస్తున్నాం. ఒక మోతాదు కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళందరూ ఇలా ఆ మెడిసిన్ మత్తు బిళ్ళలు మింగేసి ఇలా పక్కదో బట్టి ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకని మేము ఈ ఆన్లైన్ మెడిసిన్ ఆపాలని, ఈ ప్రజలకి ఎక్కడంటే అక్కడ దొరకకుండా మామూలు పప్పుల బెల్లాల్లాగా మెడికల్ కూడా అలా తయారవుతుందనే ఆందోళనతో మేము ఈ నెల 20వ తేదీ మేము పూర్తిగా ఏఐసిడి పిలుపు మేరకు పూర్తిగా బంద్ నిర్వహిస్తున్నాం. 20వ తేదీన జరగబో ఆల్ ఇండియా మందుల రంగం బంద్కు సంబంధించి 20వ తేదీ 00 అవర్స్ అంటే తెల్లగట 00 అవర్స్ నుంచి అంటే 19 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు అంటే పూర్తిగా 24 అవర్స్ బంద్ జరగబోతుంది. బయట ఉన్న మందుల షాపుల్లో ఎక్కడ కూడా మందుల షాపులు తెరవబడవు. కానీ ఎమర్జెన్సీ కోసం మాత్రం హాస్పిటల్స్లో ఉన్న మెడికల్ షాపులు డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగదు. అది కాకుండా కలెక్టర్ ఆఫీస్ ముందు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు వారికిష్టమైన రంగాల్లో రాణించే దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు సంతపేట మున్సిపల్ హైస్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు ఒంగోలులో నిర్వహించడం అభినందనీయమన్నారు. కూచిపూడి, భరతనాట్యం పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. న్యాయ నిర్ణేతగా నోబెల్ మాస్టర్ వ్యవహరించారు. నిర్వాహకులు సురేష్, ఉదయ్, రవి, కర్ణ తదితరులు పాల్గొన్నారు. సింగింగ్ టాలెంట్ కావచ్చు, అలాగే డాన్స్ కూడా. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి. ఓకే కెమెరామెన్, కెన్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఫర్ ఈ మాత్రం ఈ లెవెల్ దాకా వచ్చి మీ క్రియేటివిటీని ప్రతి ఒక్కరితో చూపించబోతుంది. చూసి చప్పట్లు కొట్టుకొని ఆహా అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఒక ఇన్స్పిరేషన్. మళ్ళీ మీరు వింటారు ఇంకా కొద్దిసేపులో మన చీఫ్ జ్యూరీ ఒక మంచి కాంపిటీషన్ ఒంగోలులో పెట్టిన మన సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకు ఒంగోలులోనే మేజర్గా స్టేట్లోనే ఈ కూచిపూడి డ్యాన్స్, భరతనాట్యం ఇవన్నీ కూడా ఎక్కువ మంది మన దగ్గర ఈ ప్రాక్టీస్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు క్రికెట్ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియము, అదేవిధంగా డ్యాన్స్ అకాడమీ కూడా దాన్ని శాంక్షన్ చేపిస్తూ ఉన్నాం. మనం బయట పెట్టుకోకుండా డ్యాన్స్ అకాడమీలో అందరూ కూడా అక్కడ ఉండే విధంగా ఈరోజు దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ప్లేస్ కూడా అలాట్ చేసాం. అది కూడా గవర్నమెంట్ అప్రూవల్కి పంపించాం. అప్రూవల్ అయిపోతే మన ప్లేస్లో దానికి క్లాసికల్ అవ్వచ్చు, ఈ కూచిపూడి అవ్వచ్చు, ఏదైనా కూడా చేసుకునే దానికి విత్ అన్నీ కూడా సౌకర్యాలు ఉండే విధంగా దాన్ని చేయబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ఒంగోలులో మనం చేసిన డెవలప్మెంట్ అన్నీ కూడా ఎంతో చక్కగా ఈరోజు పైన వేసింది. దాని డ్రెస్లో కూడా చూపిస్తూ ఈరోజు మన అందరిని కూడా చూపించడానికి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు.
చాలా సంతోషం. చిన్న పాప మన నాన్నగారు వాళ్ళ అమ్మాయి. మన ఒంగోలు డాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీకి ఈ డాన్స్లో స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ జడ్జ్గా రావడం చాలా చాలా గర్వంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ అందరిని చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు చాలా బాగా తయారై ఉన్నారు. సో ఇది మంచి అవకాశం నాకు ఇచ్చింది. అది నాకు ఇచ్చిన మన సురేష్ గారు సార్ అందరినీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ షో వచ్చి గోయింగ్ టు బి ఎ బ్లాస్ట్. మేము మీకు చాలా బాగా నచ్చేది ఇది. సో పిల్లలందరూ కూడా తయారై ఉన్నారు, చాలా బాగా రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. లైవ్లో చూసిన వాళ్ళు కూడా ట్రై చేయండి. ఇది బాగా చేస్తారు, మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. డ్యాన్స్ ఫిట్నెస్ అకాడమీ నా యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అండి. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ గత 4-5 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తూనే ఉన్నాను. ఒక మెట్టు ముందుకెళ్తూ ఈరోజు స్టేట్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. కానీ నాకు ఎంత హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే నన్ను ఇప్పటివరకు ఇంతవరకు ఆదరించుకుంటూ వచ్చినట్టు నాకు సపోర్ట్ చేస్తూ మా సార్ రవి సార్ గారు కానీ ప్లస్ ఈ యొక్క కాంపిటీషన్ జడ్జిమెంట్కి ఇస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మన నోబుల్ సార్ గారికి, అదేవిధంగా మాకు ఈ యొక్క జడ్జిమెంట్ని పరిచయం చేసిన మాకు ఇచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే చాలా వరకు నేను ఈ యొక్క డ్యాన్స్ ఫీల్డ్లో మ్యాక్సిమం 27 ఇయర్స్లో ఉన్నా కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు నాకు అవగాహన ఉంది ఎలా అయిందనేది. అది దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ స్టైల్ తోటి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఈ యొక్క కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. ఒంగోలు డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ తరఫున ఈరోజు స్టేట్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎంకరేజ్మెంట్తో ఈ సంవత్సరం స్టేట్ లెవెల్ కండక్ట్ చేస్తున్నాం. మాకు గుంటూరు, నెల్లూరు, మన కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 15 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈరోజు మా రిక్వెస్ట్ ప్రకారం జడ్జిగా వచ్చేసినటువంటి నోబుల్ పాల్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ కర్ణా గారికి, నా ఫ్రెండ్ డాన్స్ మాస్టర్ సురేష్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సినీ రంగ సహచరుడు విజయ్ ముఖ్యమంత్రి అయినందుకు తనకు అసూయ లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. చెన్నై పోయస్ గార్డెన్లోని తన నివాసంలో రజనీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ సాధించిన రికార్డును విజయ్ సాధించారని అన్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, బీజేపీలను వ్యతిరేకించి శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా విజయాన్ని అందుకున్నారని తెలిపారు. సినిమా రంగం నుంచి వచ్చి గెలిచిన ఆయనపై నాకు అసూయ లేదు. నేను రాజకీయాల్లో లేను. అలాంటప్పుడు ఎందుకు అసూయ పడాలి? కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే అసూయ కలిగేదేమో కానీ విజయ్ గెలుపు నాకు ఆశ్చర్యంతో కూడిన సంతోషాన్ని కలిగించిందని అన్నారు. విజయ్ గెలిచిన వెంటనే ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపానని అన్నారు. 60 ఏళ్ల పాటు ద్రవిడ పార్టీల పాలనను ప్రజలు చూశారని, ప్రజలు మార్పును కోరుకునే సమయంలో విజయ్ రావడంతో పాటు సినీ రంగంలోని పేరు ప్రతిష్టలు ఆయనకు కలిసొచ్చాయని తెలిపారు. యువత, మహిళలు, సామాజిక మాధ్యమాలు తదితర అంశాలు గెలుపునకు బాటలు వేశాయని పేర్కొన్నారు. విజయ్ ముఖ్యమంత్రి కాకూడదనే ఉద్దేశంతో డీఎంకే, అన్నా డీఎంకేలను ఏకం చేసేందుకు నేను ప్రయత్నించినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఆ స్థాయికి నేను దిగజారనని స్పష్టం చేశారు. నేను 2001 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా 100% గెలిచేవాడిని. రాజకీయాలకు ఎందుకు రాలేదనే విషయాన్ని ఇప్పటికీ స్పష్టం చేశారు. దొరికేది దొరకక మానదు, దొరకనిది ఎప్పటికీ దొరకదు అని ரஜினிகாந்த் வேதாந்த தோரணிలో மாట్లాడారు. அதுக்கப்புறம் 18th வந்து கேரளா வந்து ஷூட்டிங் இருந்தது சொல்லியிருந்தாங்க. அப்போ வந்து நான் விடை கொடுத்துடலாம் அப்படின்னு நினச்சேன். நீங்கள் அங்கே வரலன்னா கூட முதல்ல சொல்லிவிட்டு அங்கே வர சொல்லி விடை கொடுத்துடலாம்னு நினச்சேன். அது ஷூட்டிங் வந்து போஸ்ட்போன் ஆகிடுச்சு. ஸோ இங்கே ரொம்ப இன்னும் தள்ளக்கூடாது அப்படின்னு சொல்லி உங்களெல்லாம் நான் கூப்பிட்ருக்கேன். ஃபஸ்ட்டு வந்து தேர்தல் முடிவுகள் வந்த உடனே நான் வந்து ஸ்டாலின் சாரை போய் பார்த்தது. அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் அவர்களே என்னுடைய 38-40 ஆண்டு நண்பர். எங்களுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்தில் வந்து தோல்வி வெற்றி சகஜம். இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் வந்து அந்த குளத்தூரில் வந்து தோற்றது எனக்கு கொஞ்சம் சங்கடமாக இருந்தது. ஏர்போர்ட்டுக்கு போகும்போது யூஸ்வலாக அங்கே இருக்கிறவங்க அந்த போர்டிங் எம்ஜிஆர், என்டிஆர் சாதனை பண்ணுறதை விட அதை விட ஜாஸ்தி கம்ப்ளீட்டாக சென்டர் பிஜேபி எவ்வளோ பெரிய பவர்ஃபுல் சென்டர்
இங்கே 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை வந்து ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியில் இருந்து எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடே யார் அப்ரிஷியேஷன் சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. விஜய் அவர்களுக்கு வந்து நிறைய எதிர்பார்ப்புகள் இருக்குது ஜனங்க மத்தியில். டெஃபினட்டாக அந்த எதிர்பார்ப்பெல்லாம் அவரை சந்தித்து மக்கள் நல்லது செய்வாங்கங்கிற நம்பிக்கை எனக்கு இருக்குது. அவருக்கு அதிக வாழ்த்துக்கள். పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఒంగోలులో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంబేద్కర్ భవనం నుండి ప్రకాశం భవనం వరకు జరిగిన ర్యాలీలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై అధిక భారం మోపిందని ఆరోపించారు. ఇంధన పొదుపు చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చిన రాష్ట్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. పెరిగిన ధరలను తగ్గించేంత వరకు వైసీపీ పోరాటం చేస్తుందని అన్నారు. ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షురాలు రషీదా తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ధరలు తోటి పెట్రోల్ డీజిల్ ధరలు అత్యధికంగా పెరిగాయి. దీన్ని నిరసిస్తూ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలను చైతన్యపరచడానికి అత్యధిక ధర ఉండడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వేసిన అదనపు సెస్సులే. మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో 80 రూపాయలు కూడా ఇవాళ డీజిల్ నడుస్తుంది, 90 రూపాయలు ఇవాళకి పెట్రోల్ నడుస్తుంది. ఈ రాష్ట్రంలో 114 రూపాయలు పెట్రోల్ వెళ్ళింది, 101 రూపాయలు డీజిల్ వెళ్ళింది. ఇది అదనంగా వేసిన పన్నులు తగ్గించమని, మీరు ఇబ్బందిగా ఉన్నప్పుడు కరోనా టైంలోనో లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు అత్యంత చౌకగా డీజిల్ ఆయిల్ 3 చౌరు కొనుక్కున్నారు. మీకు అత్యధిక లాభాలు కూడా వచ్చినాయి కంపెనీలకి, ప్రభుత్వానికి. ఇప్పుడు 4 రోజులు ఓపిక పట్టలేకుండా మీరు ధరలు పెంచడం అనేది తప్పని చెప్పి దీన్ని తగ్గించాలని, ముఖ్యంగా మోడీ గారి సూచనలు ఏవైతే ఉన్నాయో పొదుపు చేయమని మీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కి చెప్పమని చెప్తా ఉన్నాం మోడీ గారికి. మీ పట్ల గౌరవంతో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఖర్చు ఎలా తగ్గించాలా, డీజిల్ వినియోగం ఎట్లా తగ్గించాలని. కానీ వీళ్ళు మాత్రం తల ఒక హెలికాప్టర్ వేసుకొని, తల ఒక కాన్వాయ్ పెట్టుకొని సెలబ్రిటీలాగా తిరుగుతున్నారు. కూటమిలోని మంత్రులు మోడీ గారు అందరికీ చెప్తున్నాడు విదేశీ ప్రయాణాలు ఆపుకోమని. కూటమిలోని మంత్రులు షికార్లకు వెళ్ళి కోట్లు ఖర్చు పెడుతున్నారు. కోట్ల రూపాయలు సింగపూర్ అని వెళ్ళి ఒక మనిషి వెళ్తే సింగపూర్ అంతా 4-5 లక్షల్లో తిరిగి వస్తారు 10 రోజులు వెళ్తే. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల కరుణతో ఉండాలని ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి జి బాలాజీ అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ స్మారక దినాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్తో మరణించిన వారికి నివాళులర్పించారు. ఎయిడ్స్ మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా అవగాహన కల్పించాలని బాలాజీ తెలిపారు.
మేము గుర్తుంచుకుంటాం, మేము అవగాహనతో ముందుకు వెళతాం, మేము చర్యలు తీసుకుంటామనే నినాదంతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వైద్యాధికారులు జోసఫ్ శామ్యూల్, హెల్ప్ సంస్థ పీడీ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా క్యాన్లు పట్టుకోండి. అత్యంత పురాతనమైన ఉద్యమంగా దీన్ని యాక్చువల్గా భావిస్తారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం మే నెల 3వ ఆదివారము ఆనవాయితీగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ వల్ల, హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల మరణించిన వారి స్మృతిని గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాండిల్ ర్యాలీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఎయిడ్స్ అంటే చాలా భయపడేవాళ్ళము. ఎయిడ్స్ వచ్చిందంటే చాలామంది మరణించేవాళ్ళు. అప్పటికి అంత అవేర్నెస్ లేదు కాబట్టి, ఎవరు చేసిన తప్పు కాదు కాబట్టి, సో దానివల్ల చనిపోయిన వాళ్ళని మనము ఈరోజు ఆ స్మృతిని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతము ఎయిడ్స్ బ్రతికి ఉన్న వాళ్ళకి సపోర్టుగా, అంటే మద్దతుగా ఒక ఐక్యత ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మే నెలలో 3వ ఆదివారం అనేది అంతర్జాతీయంగా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు అనేక మంది పేషెంట్స్ దాదాపుగా ప్రతిరోజు కూడా క్రిప్టోకాకల్ మెనింజైటిస్ అనేటువంటి వ్యాధితోటి చనిపోతూ ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో మంచి మందులు రావటం వలన వాళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు. మేము ఒకానొకప్పుడు వారానికి కనీసం ఒక 10 మంది పేషెంట్స్ చనిపోవడం చూసేవాళ్ళమి. ఇప్పుడైతే సంవత్సరానికి ఒక మరణం లేకపోతే 2 మరణాలు కూడా చూడట్లేదు. మందులు ఎంతో బాగున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఒకానొకప్పుడు ఏమన్నారంటే దిస్ ఈజ్ ఎ ఫేటల్ డిసీజ్ అన్నారు, అనగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అని చెప్పారు. ఇప్పుడైతే ఇది క్రానిక్ మేనేజబుల్ డిసీజ్, అంటే దీర్ఘకాలిక వ్యాధి, షుగరు, బీపీ లాగా అని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క విప్లవాన్ని మనము గురించి సంతోషిస్తూ ఎవరైతే చనిపోయారో వారి కొరకు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోతాం. ధారణా శక్తిని వృద్ధి చేసుకునేందుకు శతక సాహిత్యం ఎంతగానో దోహదం చేస్తోందని టీటీడీ ధర్మాచార్య ఎంవీఎస్ శాస్త్రి పేర్కొన్నారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిన్మయ మిషన్ తోడ్పాటుతో శ్రీగిరి గోక్షేత్ర భవన్లో నిర్వహించిన శ్రీగిరి చిన్మయ బాలవిహార్ కార్యక్రమంలో శాస్త్రి పాల్గొని శతక సాహిత్యం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆలూరు జయశంకర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సృష్టి పద్మావతి తదితరులు నిర్వహణ సహకారం అందించారు. శ్రీగిరి దేవస్థానం చిన్మయ మిషన్ సంయుక్త నిర్వహణలో శ్రీగిరి గోక్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీగిరి చిన్మయ బాలవిహార్ శిక్షణా తరగతులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి కోరారు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేన భాండశుద్ధి లేని తాతమేరా చిత్తశుద్ధి లేని శివ పూజ లేరట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ప్రెస్టీజ్ ఐఐటి నీట్ అకాడమీ ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. శ్రీ సరస్వతి విద్యా సంస్థ అత్యుత్తమ బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని అభినందన.
వలసలకు మారుపేరైన రాయలసీమ నేడు రాయలసీమగా ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిందన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రజల రుణం తీర్చుకుంటుందని వెల్లడి. కాపు సంఘం ప్రముఖ నాయకుడు వ్యాపారవేత్త తోటకూర వెంకట్రావు కన్నుమూత. నివాళులర్పించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, పలువురు ఆత్మీయ బంధుమిత్రులు. డి న్యూస్లో నేటి మాట. ఎప్పుడైతే జీవిత భాగస్వామి కుటుంబం కోసం కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం భర్త నుండి ఎదురు చూస్తుందో ఆనాడే బాధ్యత కాస్త భారంగా మారుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.